నమస్తే. నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి, శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్. ఇప్పుడు మనము డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఇర్రెగ్యులారిటీస్, డైజెస్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రెస్, వాటి గురించి తెలుసుకున్నాం. అంటే ఏపీడి అంటారు, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అంటారు. ఇవి ప్రొఫెషన్ రిలేటెడ్ ఏముంటాయి, ఎట్లాగ అధిగమించాలి అనేది. ఎందుకు ప్రొఫెషన్కి వెళ్తున్నామంటే, రకరకాల ప్రొఫెషన్స్లో టైంకి ఫుడ్ తీసుకోవటానికి కుదరకపోవచ్చు. దానివలన ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లము, మలబద్ధకము, స్ట్రెస్ అన్నీ కూడా వస్తుంటాయి. సో వీటిని అధిగమించడం ఎలా? మరి అధిగమించడము అంటే మందులు వాడాల్సిందేనా? ఇప్పుడు పలానా ఉద్యోగం చేసేవాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఇంకొక ఉద్యోగం చేసేవాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఈ విధంగా లైఫ్ స్టైల్ ఉంటే కష్టం కదా. ఆ విధంగా కాకుండా నేచురల్గా ఈ పరిస్థితిని అధిగమించి డైజెస్టివ్ సిస్టమ్ నార్మల్గా పనిచేసేట్లు, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేట్లు ఏం చేయాలనే దాని మీద వివరిస్తాను. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం, మధ్యాహ్నం లంచ్ టైంలో తినలేము, నైట్ డిన్నర్ టైంకి చేయలేము, మధ్యలో ఏదన్నా స్నాక్స్ కానీ, కాఫీ, టీ లేదా ఫ్రూట్స్ ఇవి తీసుకోవడానికి కూడా టైం ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన డైజెస్టివ్ సిస్టమ్ను కాపాడుకోవటానికి గాను మనము ఫ్రూట్స్ మీద డిపెండ్ అవ్వాలి. దానికి కూడా ఒక విధానం ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి 12:30 లేదా 1 o'clockకి లంచ్ చేస్తాం రెగ్యులర్గా, అది మన రెగ్యులర్ టైం. మార్నింగ్ 7:30, 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తే అట్లీస్ట్ 12:30, 1 లోపు లంచ్ చేయాలి. అప్పటికే ఎక్కువ గ్యాప్ వచ్చినట్లు అనమాట. సో ఆ టైంకి లంచ్ బాక్స్ తీసుకెళ్తాము, తినలేము. అటువంటి పరిస్థితుల్లో ఇంకొక హాఫ్ అన్ అవర్, 1 hour లేట్గా తినినా కూడా ఏమి కాకుండా ఉండటానికి ముందుగా మనము ఒక 2 ఏవైనా ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, ఎగ్జాంపుల్ ఒక 1 or 2 యాపిల్స్, లేదా ఒక ఆరెంజ్, లేదా కొన్ని గ్రేప్స్, లేదా ఒక బనానా, ఏదైనా ఎనీ ఫ్రూట్ కొంచెం ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకొని తర్వాత హాఫ్ అన్ అవర్ లేదా 1 hour తర్వాత లంచ్ చేసినట్లయితే ఎటువంటి డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ అనారోగ్య సమస్యలు రావు. ఫ్రూట్స్ లేవు, కొంతమందికి ఫ్రూట్స్ తినడానికి కూడా వీలు పడదు, ఎదురుగా కస్టమర్స్ ఉండేటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, ఇంకొక ప్రాబ్లం ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు, లేదా ఒక గ్లాసు జ్యూసు, లేదా రాగి జావా, లేదా మజ్జిగ, అట్లీస్ట్ మంచినీళ్ళు ఒక పెద్ద గ్లాసు 200 ml, 250 ml అంత క్వాంటిటీలో ఏదైనా ఒక లిక్విడ్ అట్లాగా తీసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తర్వాత లంచ్ చేసినా కూడా ఎటువంటి డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా జనరేట్ కావన్నమాట. అలా కాకుండా మరీ 3-4 hours గ్యాప్ ఉండేట్లయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఎక్కువ గ్యాప్ లేకుండా, ఒక అరగంట, గంట కంటే ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండేట్లుగా షెడ్యూల్ చేసుకోవడము, ప్లస్ ఫుడ్ తీసుకునే ముందు ఉన్నటువంటి గ్యాప్లో పొట్టను ఖాళీగా ఉంచకుండా లిక్విడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ లోపలికి పంపించినట్లయితే డైజెస్టివ్ జ్యూసెస్ కొంతవరకు న్యూట్రలైజ్ అయ్యి లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అవ్వకుండా మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవచ్చు. ఈ విధానాలను ఉపయోగించుకొని డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలిసి ఉపయోగించుకున్నట్లయితే థ్యాంక్ యూ.